రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, లారీ ఇసుక 8,500కు పైగానే అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. ఇసుక అవినీతిపై అన్ని ఆధారాలతో త్వరలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్, పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి గంగాధర్, నక్కా శ్రీనగేష్ మాట్లాడుతూ కోటిలింగాల రేవు నుంచి గామన్ వంతెన వరకు 15 ఇసుక ర్యాంపులు ఉన్నాయని, ఇక్కడ ఇసుక డ్రెడ్జింగ్ చేస్తున్నారే తప్ప ప్రజలకు ఉచితంగా ఇవ్వటం లేదన్నారు. మాట ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు, లారీకి 2,000 ఇలా ఎవరికి ఇష్టమొచ్చినట్టుగా వారు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వేల కోట్ల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు కూటమి నాయకులు దోచుకోవటమే పరమావధిగా పెట్టుకున్నారని అన్నారు. 200 మంది సభ్యులతో బోట్స్మన్ సొసైటీ ఉన్నా వారికి ఏ మేరకు ఇస్తున్నారన్న దానిపై కూడా అగమ్య గోచరంగా ఉందన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి దానికి మాజీ ఎంపీ మార్గాని భరత్పై విమర్శలు చేయటమే తప్ప ఈ 8 నెలల పాలనలో నగరానికి చేసిందేమీ లేదన్నారు. ఈవీఎంల మహిమ, కూటమి బూటకపు హామీలతో ప్రజా నిర్ణయానికి భిన్నంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని నక్కా నగేష్ విమర్శించారు. మేమేం చేశాం, మీరేం చేశారో బహిరంగ వేదికపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. పార్టీ నాయకులు బిల్డర్ చిన్న, గెడ్డి అన్నపూర్ణరాజు, కాటం రజనీకాంత్, దాది గౌరీశంకర్, సోడదాసి సుందర్ సింత్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కానీ ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 400 రూపాయలు అదో పెద్ద స్కామ్. యాప్లో బుక్ చేసుకున్న తర్వాత ఇసుక బుక్ చేసుకుంటే అది అక్కడ రాదు. మనం డైరెక్ట్గా అక్కడ పోయి ఫార్మాలిటీస్ బుక్ చేసుకుంటేనే ఇవాళ ఇసుక వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కంబార్తీలు చూసుకుంటే వచ్చిన వెంటనే నేను ఆ 50 రూపాయలు కూడా తీసేస్తానని చెప్పాను. ఎంట్రన్స్ స్టిల్ ఇప్పటికి కూడా ఆ ఎంట్రన్స్ ఫీజు అలాగే ఉంది. ఆ కంబార్తీలు పార్క్ సర్వనాశనం అయిపోయింది. ఇతర ఊళ్ళలో నుంచి సాయంకాలం పూట సరదాగా అక్కడికి వచ్చి కాలక్షేపం చేసేవారు, పిల్లలు ఆడుకునేవారు. బ్లో గార్డెన్ ఉంది. బ్లో గార్డెన్ కూడా బ్రహ్మాండమైనటువంటి పేరు తీసుకొచ్చింది. ఇవాళ పార్క్స్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. ఇవాళ ఆయన కమిషన్ కోసం చూస్తున్నాడు తప్ప అభివృద్ధి కోసం అయితే మాత్రం కనపడలేదు. లక్షల రూపాయల వల్ల ఆయన కమిషన్ పేరుతో నడుస్తున్నాడు తప్ప అప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి ఏవైతే రోడ్స్ ఉన్నాయో వాటిని ఇవాళ కొంతకాలం పాటు ఎలక్షన్ వరకు పడినంత మేరకు నడిచింది. ఇప్పుడు మిగతా వాటిని ఆఫ్ చేసి ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ మొదలుపెట్టారు. అది జగన్ గారి ప్రభుత్వంలోనే శాంక్షన్ అయినటువంటి. దీనికి సమాధానం కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా చాలా విషయాలు మా దగ్గర ఉన్నాయి. ఇవాళ ఒక్కసారి అన్ని చెప్పడం కరెక్ట్ కాదు. కానీ వచ్చినటువంటి 6 మాసాల్లో 7 మాసాల్లోనే మేము విమర్శించడానికి ముందు రావట్లేదు. కానీ ఆయన మాట్లాడితే భరత్ గారు అని చెప్పేసి అని అన్ని కూడా ఈయన మీద చూడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చేస్తున్న దాంట్లో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో, ఏం జరిగిందో ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, విచారణ చేయండి ఏదైనా సరే.